సంక్రాంతికి బాలయ్య బాబు బొమ్మ పడిందంటే పక్కా హిట్ అనే సెంటిమెంట్ ఉంటుంది. ఈ సంక్రాంతికి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జనవరి 12న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవనుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు బాబీ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. బాలయ్యతో సినిమా చేసిన ఏ దర్శకుడైనా ఆయన్ని దర్శకుడి హీరో అని అంటుంటారు. బడా హీరోలంతా కథ విన్న తర్వాత ఆ కథలో వేలు పెట్టే ఆనవాయితీ టాలీవుడ్లో ఉంది. అయితే బాలయ్య మాత్రం దర్శకుడికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారని ఆకాశానికి ఎత్తేశారు దర్శకుడు బాబీ. బాలయ్య బాబు ఒక డైరెక్టర్ని ఇంటి వరకు పిలిపించారంటే సినిమా చేద్దాం అనుకుంటేనే పిలిపిస్తారు. ఆయన పిలుపు వచ్చిన తర్వాత సినిమా చేయకపోవడం అనేది ఏముండదు. కథ విన్న తర్వాత చూద్దాంలే చేద్దాం అని ఉండదు. మనం కథ చెప్పిన తర్వాత ఆయనకి ఏవైనా డౌట్లు ఉంటే ఆ 4 గోడల మధ్య అడిగేస్తాడు. అన్ని సినిమాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా డౌట్లు ఉంటాయి. రాగానే కథ చెప్పి వెళ్ళిపోవడం వరకే కాదు, ఆయన పలు దఫాలుగా కథ చెప్పిన తర్వాత ఒక్కసారి ఎస్ చెప్పారంటే ఆ సినిమా అయిపోవలసిందే. ఆయన దగ్గర డైరెక్టర్కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. కథ విన్న తర్వాత ఆయనకి అనిపించింది చెప్తారు. సినిమాకి సంబంధించిన ఏ నిర్ణయమైనా డైరెక్టర్ తీసుకోవాలి అని అనుకుంటారు. డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తారు. ఆయన దగ్గర ఆప్షన్ పనిచేయవు, డైరెక్ట్ నిర్ణయమే. మనం ఆయనకి ఆప్షన్ ఇచ్చినా నాకెందుకు ఇవన్నీ, ఏం చేయాలో చెప్పు అని అడుగుతారు. చెప్పింది చేస్తారు. డైరెక్టర్ ఏమనుకుంటున్నారో దాన్ని తెరపై చూపించడమే ఆయన పని. బాలయ్య కెరియర్లో సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలు. అందులో యాక్షన్తో పాటు ఎమోషనల్ కూడా భారీగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాంటి ఎమోషన్స్ చూడబోతున్నారు. సెకండ్ హాఫ్లో డాకు క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే ఈ సినిమాలో 3 హీరోయిన్లు పెట్టింది కథ డిమాండ్ చేయటం వల్లే. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతలే ఈ 3 హీరోయిన్లకు కథకి అవసరం ఉంది. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ రోల్ ఈ సినిమా హైలైట్ కాబోతోంది. యానిమల్ సినిమా తర్వాత ఆయన రేంజ్ మారింది. ప్రతి పాత్రకు చాలా సెలెక్టివ్గా ఎంచుకుంటున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా ఆయన పాత్రకి ప్రాధాన్యత లేకపోతే చేయటం లేదు. అలాంటి ఆయన ఈ సినిమాకు ఒప్పుకున్నారంటే డాకు మహారాజులో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు బాబీ.